అలకనంద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి కేవలం 9 బెడ్స్ కి మాత్రమే అనుమతులు ఇచ్చామన్నారు రంగారెడ్డి డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు. కానీ ఈ హాస్పిటల్లో ఇష్టారాజ్యంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ జరుగుతున్నాయన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం హాస్పిటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే అలకనంద హాస్పిటల్ ని సీజ్ చేసినట్లు తెలిపారు డిఎంహెచ్ఓ. శాశ్వతంగా ఈ హాస్పిటల్ ను మూసివేసేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మెడికల్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేశామన్నారు. కిడ్నీ రాకెట్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీరియస్ గా ఉందన్నారు. అయితే హాస్పిటల్లో ఎక్కడా కిడ్నీ మార్పిడి సర్జరీ జరిగినట్లుగా రాతపూర్వక ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డారని తెలిపారు. ఇలాంటి ఘటనను పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామంటున్న రంగారెడ్డి డిఎంహెచ్ఓతో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో అలకనంద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నిబంధనలకు విరుద్ధంగా కిడ్నీ రాకెట్ అనేది కొనసాగుతుంది. దాన్ని బ్రేక్ చేసిన డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఆఫీసర్ ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇంత పెద్ద కిడ్నీ రాకెట్ అంటే నిబంధనల్ని కంప్లీట్గా అతిక్రమించేసి అనుమతులు లేకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటేనే చాలా పెద్ద సర్జరీ, కొంత క్రిటికల్ సర్జరీ కూడా. అట్లాంటిది సునాయాసంగా ఎవరికి తెలియకుండా హైదరాబాద్ డాక్టర్లు ఇన్వాల్వ్ అయ్యి ఇంత పెద్ద సర్జరీస్ చేయటం అనేది ఎట్లా చూస్తారు అండ్ మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? మాకు నిన్న 1:32 లోపల ఒక అన్నోన్ పర్సన్ నుండి కాల్ వచ్చిందండి. అతను మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్తున్నాం సార్, మీరు వచ్చేసి దాడి జరిపితే మీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందనేది చెప్పడం జరిగింది. వాళ్ళు మాకు అడ్రస్ కానీ లేకపోతే హాస్పిటల్ పేరు కానీ ఏమీ కూడా చెప్పలేదు. ఆ తర్వాత దానికి ట్రేస్ చేయడం జరిగింది మనం. ఆ తర్వాత ఎవరు ఏంటి అని చెప్పేసి అంటే ఏరియా చెప్తాం సార్, మీరు రండి అక్కడికి మేము చూపిస్తామని చెప్పేసి అన్నారు. అప్పుడు మా డిప్యూటీ డిఎంహెచ్ఓ మెడికల్ ఆఫీసర్ అందరిని కూడా అక్కడ పంపించడం జరిగింది. రైట్, ఇప్పటికే మీరు అలకనంద హాస్పిటల్ని సీజ్ చేశారు అండ్ మోర్ ఓవర్ ఈ సర్జరీ చేసిన డాక్టర్లు హైదరాబాద్కి చెందిన డాక్టర్లుగా చెప్తున్నారు పోలీసులు. సో ఈ హైదరాబాద్లో ఉన్న డాక్టర్స్ని ట్రేస్ అవుట్ చేశారా? అట్లాగే ఇంత ఇష్టారాజ్యంగా ఇట్లా లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తూ ఇలా దొరికిన తర్వాత కూడా వాళ్ళు మాట మార్చే ప్రయత్నము లేకపోతే ఇంకొక సర్జరీ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కదా, ఇట్లాంటివి ఇంతకు ముందేమైనా మీ దృష్టికి వచ్చాయా? లేకపోతే ఈ చాలా విరివిగా జరుగుతున్నట్టుగా బయట అయితే టాక్ ఉంది. సో ఎట్లా చూస్తారు దీన్ని? అంత విరివిగా జరిగే అవకాశం లేదండి. ఎందుకంటే ఇది డెఫినెట్గా ఒక మాడ్యులర్ థియేటర్, పెద్ద థియేటర్లో పెద్ద ఐసీయూ సెటప్ ఉండి అన్నీ ఉన్న దగ్గర చేయాలి. ఎందుకంటే అవయవ మార్పిడి అనేది మామూలు విషయం కాదు. అది మనం ఇచ్చింది 9 బెడెడ్ హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చాం. మామూలుగా ఒక జనరల్ సర్జను తర్వాత ఒక ఫిజిషియన్కి పర్మిషన్ ఇచ్చాము. వాళ్ళు ఈ యూరాలజిస్టులకు కానీ ఎవరికి మనకు పర్మిషన్ అడగలేదు. పర్మిషన్ ఇచ్చేంత స్థాయి హాస్పిటల్ కూడా కాదు అది. కాబట్టి ఇలాంటి అంత విరివిగా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఒకవేళ జరిగితే ప్రాణాలు పోయే అవకాశం ఉంది ఎక్కువగా. కాబట్టి అలాంటిది జరిగి ఉండదు. వీళ్ళు కొంచెం ఇల్లీగల్గా ధైర్యం చేసి చేస్తున్నారు. తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అతన్ని మేనేజ్మెంట్ అతన్ని పట్టుకున్నాం కాబట్టి అతని ద్వారా మనం డెఫినెట్గా పోలీసు వారికి కూడా కోరాము. ఎవరు చేశారు సర్జరీ, ఏంటి సర్జన్స్ ఎవరు, ఆ యూరాలజిస్టులు ఎవరు చేసింది, నెఫ్రాలజిస్టులు ఏమైనా ఉన్నారా, ఎవరు అనేది కూడా మొత్తం అనస్థిస్టులు అందరి పేర్లు కూడా బయటకు వస్తాయి గ్యారంటీగా. వాళ్ళ మీద కూడా మేము ఒక ఐఎంఏకి తర్వాత మన ఎంసీఏకి కూడా వాళ్ళ మీద కంప్లైంట్స్ చేయడం జరుగుతుంది. అవసరమైతే వాళ్ళ లైసెన్స్ కూడా కంప్లీట్గా క్యాన్సిల్ చేయడానికి. జనరల్గా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది? ఇట్లాంటి విషయాలలో డాక్టర్స్ పైన ఎంతవరకు చర్యలకు తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది? ఇప్పుడు మేము హాస్పిటల్ మీద యాక్షన్ తీసుకోవడానికి మాకు పర్మిషన్ ఉందండి. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో హాస్పిటల్స్ మూసేయడానికి కానీ లేకపోతే కంప్లీట్గా క్లోజ్ చేసేసి మళ్ళీ ఇక రెన్యువల్ కూడా చేయకుండా కూడా మనం చేయగలిగే ఇది ఉంది. డాక్టర్స్ మీద యాక్షన్ తీసుకోవాలంటే ఏంటంటే వాళ్ళు ఇల్లీగల్గా ఇలాంటి తప్పులు చేసినప్పుడు మనకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది కాబట్టి వాళ్ళకి మనం కంప్లైంట్ చేస్తాం. వాళ్ళ ద్వారా వాళ్ళ లైసెన్స్ కానీ లేకపోతే స్టాప్ చేయటమా లేకపోతే మొత్తం రద్దు చేయటం అనేది ఎంసీఏ యాక్షన్ తీసుకుంటుంది. జనరల్గానే జీవన్దాన్ త్రూగా మనకి ఈ సర్జరీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈవెన్ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ లైవ్ కానీ కెడావర్ కానీ ఎవ్రీథింగ్ జీవన్దాన్ త్రూగానే జరగాలి. కానీ ఇట్లా నిబంధనలకి విరుద్ధంగా ఇట్లా జరుగుతున్న హాస్పిటల్స్ ఇక ముందు నుంచి ఎట్లాంటి పర్యవేక్షణ ఉంటుంది? హాస్పిటల్స్ పైన కావచ్చు, డాక్టర్స్ ఇట్లాంటి సర్జరీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయి అండ్ పర్యవేక్షణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మనకు మంత్రి గారు, సెక్రటరీ మేడం, కృష్ణ మేడం, దామోదర్ రాజనరసింహ గారు మంత్రి గారు వీళ్ళందరూ కూడా
మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత టాస్క్ ఫోర్స్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ టాస్క్ ఫోర్స్ ద్వారా నేను కూడా ఆ టాస్క్ ఫోర్స్లో ఒక మెంబర్ని. మేమందరం కూడా విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాం, హాస్పిటల్స్ అన్నీ కూడా చెకప్ చేస్తున్నాం, ఎక్కడైతే తనిఖీలు అవసరం అక్కడ అన్నీ కూడా తనిఖీలు చేస్తూనే ఉన్నాం. పోతే ఏంటంటే వీళ్ళకి మనం పర్మిషన్ ఇచ్చి కూడా 6 నెలలు అయింది చిన్న హాస్పిటల్లో. కాబట్టి ఇలాంటిది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ జరుగుతుందని. దానివల్ల మిస్ అయ్యామే తప్పితే తనిఖీలు డెఫినెట్గా చేస్తాం. ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. డెఫినెట్గా వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. కేవలం 6 నెలలైంది హాస్పిటల్కి పర్మిషన్ వచ్చి, 9 బెడ్స్తో పర్మిషన్ వచ్చిన హాస్పిటల్లో ఏకంగా ట్రాన్స్ప్లాంటేషన్ మొదలుపెట్టారంటే అక్కడున్న మేనేజ్మెంట్ ఎంతటి ధైర్యానికి ఒడగట్టారు.